హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ YVSS ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం ఇరుముడి ఫిలిం గురించి చూద్దాం. దాని రివ్యూ, దాని ప్లాటు, దాని రవితేజ గారికి ఇంతకు ముందు ఉన్న ఒక 4-5 సినిమాలు మంచి యాక్షన్ సినిమాస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ట్రై చేశాడు, రొమాన్సిక్ అన్నీ. కానీ ఎక్కువ అంత హై లెవెల్లో ఆయనకి ఉన్న క్రేజ్ ప్రకారం అవి ఆడలేదన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ద బెస్ట్ స్టోరీ ప్లాట్తో మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు ఇరుముడి అనేది. మదర్ సెంటిమెంట్స్ కానీ, ఫాదర్ సెంటిమెంట్ కానీ, సిస్టర్ సెంటిమెంట్ కానీ, పెదనాన్నలో ఇలా అన్ని సెంటిమెంటల్తో అతను మంచిగా సెలెక్ట్ చేసుకొని ద బెస్ట్ డెలివరీ చేశాడు అనమాట. సో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫైనల్గా కమ్బ్యాక్ ఇచ్చాడు అనమాట. కమ్బ్యాక్ పెర్ఫార్మెన్స్ బై మన రవితేజ అన్న, మాస్ మహారాజ్. నిజంగానే మాస్ మహారాజ్ బాబు. ఆయన తాగుడు, అది నిజంగానే తాగడానికి మనకు తెలుసు, వాటర్ అయ్యేవి ఉంటాయని. ఆ తాగుడు సీన్ అనేది ఎట్ట పెడతారు అసలు, నిజంగానే వాడు తాగాడరా బాబు వీడు అన్నట్టు ఫీలింగ్లో వస్తుంది అనమాట. అంత బాగా వాడు. ఇంకా ఆబ్వియస్లీగా నాకు కూడా ఒక బిడ్డ ఉంది, సాన్వి తల్లి. సో అది నేను లేకపోతే 100 సార్లు, ఇప్పుడు 5:45కి ఆఫీస్ అయిపోతే నేను ఇంటికి వచ్చిందాక 100 సార్లు అది అడుగుతూనే ఉంటుంది. డాడీ ఇక్కడ వచ్చాడా, డాడీ వచ్చాడా, నేను బాగోలోనే ఆగదు, ఇంత లేట్ చేసినావు అని అడుగుతుంది అనమాట. సో అలాగా. సో ఆ సెంటిమెంట్, ఆ పాత్రను మంచిగా పెట్టిన వాళ్ళిద్దరి మధ్య, అబ్బా కూతుర్ల మధ్య సెంటిమెంటు, ప్లాట్ కానీ, కొరియోగ్రఫీ కానీ, సాంగ్స్కి బ్రహ్మాండ. సినిమా చూసిన తర్వాత ఇప్పటికి మార్నింగ్ నుంచి ఆఫీస్లో 4-5 సార్లు నేను ఆ పాటలు వినాల్సి వచ్చింది రిలాక్సేషన్లో, మధ్యలో 1 to 2 లంచ్ బ్రేక్లో. అంత మంచిగా ఉన్నాయి ఆ పాటలు. సో చాలా బాగా తీశారు. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ బ్యాక్ మాస్ మహారాజు గారు. ఎలాంటి హిట్స్ ఇంకా మీకు ఇంకా పడాల, బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఆల్ ది బెస్ట్. జనాలు థియేటర్లోకి వెళ్ళి చూడండి. మేము కొచ్చి ఇలాంటి ప్లేసుల్లో ఉండి థియేటర్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు, మన ఆంధ్రాలో ఉండి మీరు థియేటర్లోకి వెళ్ళకపోతే ఎట్టారు? థియేటర్లోకి ఉండి చూడండి. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి తెలిసి థియేటర్లో మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారని చెప్పేసి ఈ యొక్క సినిమా మనకి అంటే చాలా సినిమాలు మనకు వచ్చినాయి, చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్లో ఉంటే. సో ఇరుముడి నా ప్రకారం అయితే 4.9 out of 5 అని రేటింగ్ మనం ఇవ్వచ్చు, అందులో తిరగలేదు. ఓకే, సో గో అండ్ వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మనం కొచ్చి నుంచి మీకు అప్డేట్ ఇస్తాం ప్రతి సినిమా గురించి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.